కమల్ కకడి ఫ్రైంగ్ టామడా ప్యాన్ ఎక్కించు. కమల్ అంటే కమల్ అంటే కమల్ మా ఇంటి పక్కోడు. మీ ఇంటి పక్క ఒక చెరువు ఉంది కదా, చెరువులో కమలాలు. ఓహో కమల్ అంటే ఆ కమలా. కమలం పువ్వుకి కాడు ఉంటుంది, అదే దాన్ని కాకడి అంటారు. టామడా అంటే పులుపు. ఓకే, ధనియాలు ఎక్కి. జీలకర్ర, నువ్వులే, కొబ్బరి తురుములే, నువ్వులే, దంచిన మిర్చి, పొయ్యి కట్టే, గరం మసాలా, పసుపు, మొత్తం ఇది పళ్ళెంలో వేసి ఒక 2 గంటలు నూనె వేసి పొయ్యి వెలిగించు. ఉల్లిపాయలు, ఉప్పు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర. ఆ గిన్నె ఎక్కించు. ఏ గిన్నె? ఇప్పుడు చూడు రుబ్బురోల మీద 6 గంటలు నూనె, బిర్యానీ ఆకు, తామరతులు చూసా, బాగా కడిగి తరిగాను. వేసానా? కొంచెం ఉప్పే, ఆ నీళ్ళు వేసే. వేసేయాలనా? టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఇదంతా మంచిగా ముద్ద చేసుకుంటారా. ఆ ధనియాలు, జీలకర్ర, మసాలా పొడులన్నీ పొడి చేసుకుంటారా. మంట తగ్గించే బాగా. మా వైపు నుంచి మొత్తం అంతా ఓకే. మీకు ఆల్రెడీ కండిషన్ చెప్పాను, అంతా ఓకే. ఇంకేంటి పీపీ గారు? సరే మొత్తి ఓకే. ఈ మసాలా అంతా ముద్ద వేసా. మంచిగానే ఉడికినట్టున్నాయి. ఎంత ఫైబర్ తెలుసా ఇది తామరతుళ్ళు. అంటే వెయిట్ లాసా వెయిట్ గెయినా? వెయిట్ గెయిన్, వెయిట్ లాస్. బాలేవాడు. పొడివి, నిలువేనా? బ్రహ్మాండంగా. ఒక్క 5-10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. అంతేనా? అయిపోయింది. అలాగే. ఒకసారి కలిపేసి పోయి కట్టే.
ఆఫ్ చేయాలనా పొయ్యి? కమల్ కకడి తాంబడా రస. కమల్ కకడి తాంబడా రస. ముందుగా ప్యాన్లో ధనియాలు, జీలకర్ర, నువ్వులు, కొబ్బరి తురుము, కారం, గరం మసాలా, పసుపు వేసి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయలు, ఉప్పు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, టమాటాలు, కొత్తిమీర కూడా వేసి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, తామరతుళ్ళు, ఉప్పు వేసి బాగా కలుపుకొని నీళ్లు పోసి కాసేపు మగ్గనివ్వాలి. మగ్గుతున్న మిశ్రమంలో మనం ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లి ముద్ద, మసాలా పొడి కూడా వేసి నీళ్లు పోసి మూత పెట్టి కాసేపు ఉడికించి పైనుంచి కొత్తిమీర జల్లుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే కమల్ కాకడి తాంబడా రస రెడీ.